నివాసనం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. కృపగల దేవ, దయగలిగిన దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, మహాగణుడ, మహోన్నతుడ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ, విడువకి ఎడబాయిక మేడల కృప చూపుచున్న దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయంలో నీ వాక్య పద్ధతి సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు వింటున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఇతరులు కూడా షేర్ చేయండి. ప్రతి శనివారం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనలను మనం ధ్యానం చేస్తున్నాం. దీన్ని కావ్య గ్రంథాలు అంటారు. అలాగే పరమగీతంలో కూడా కావ్య గ్రంథాల్లో ఒకటి పరమగీతం కూడా. ప్రతి శనివారం కీర్తనలు, ప్రతి ఆదివారం పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం గత శనివారం 7వ కీర్తన మనం ధ్యానం చేశాం. మరి ఈరోజు 8వ కీర్తనని ధ్యానం చేయబోతున్నాం. 8వ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. ఈ 8వ కీర్తన కూడా దావీదు మహాభక్తుడు మరి కీర్తనని రచించినట్లుగా మనం చూడొచ్చు. ఈ 8 వచనాల్లో మొదటి వచనం, ఆఖరి వచనం మనం గమనిస్తే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నామము అనగా పేరు. అది ఆఖరి మాట చూస్తే, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. మొదటి వచనంలో నామం గురించి ప్రారంభించడం జరిగింది. ఆఖరి వచనంలో కూడా నామము అనే మాటను ఉచ్చరించి ఈ కీర్తనని ముగించడం జరిగింది. గమనించాలి. 8వ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాల యొక్క సారాంశం మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క నామం ఎంత ప్రభావము గలదో, దేవుని యొక్క నామం ఎందుకు ప్రభావము గలదో మనం ఈ వచనాల ద్వారా మనం గమనించవచ్చు. 8వ కీర్తన 455వ పేజీ. 8వ కీర్తన మొదటి వచనంలోను ఆఖరి వచనంలోను యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. ఈ మాటతో ప్రారంభించడం జరిగింది, ఇదే మాటతో ముగించడం జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటి విషయాలను మనం పరిశీలన చేద్దాం. మొదటి మాటను మరొకసారి చదువుతాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ మొదటి వచనంలో దేవుని మహిమ అనేటటువంటి మాటను మనం రాసుకోవచ్చు టైటిల్గా. ఈ మొదటి వచనానికి దేవుని మహిమ అని మనం నోట్ చేసుకోవచ్చు. ఈ మొదటి వచనానికి సమాధానం ఎక్కడుందంటే 3వ వచనంలో ఉందండి. దేవుని మహిమ ఆకాశములలో కనపరచువాడా. ఈ రెండో మాటను నేను వివరించను కానీ చెప్పకనే చెప్తాను, అంటే టచ్ చేస్తానంతే. ఎందుకంటే ఈ మొదటి వచనంలో రెండో మాట ఏంటి? భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఇప్పుడు ప్రతి ఆదివారం మనం ఏం ధ్యానం చేస్తున్నాం? ఆయన నామం గురించే కదా. ఆయన నామం గురించి షొలమిత్ ఏమంటదంటే, నీ నామము సువాసన గలది, నీ నామము పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఎందుకని పోయబడిన పరిమళ తైలముతో సమానం? ఎందుకు సువాసన గలది? ఆ సువాసన ఏంటి? ఆ సువాసనలో ఉన్నటువంటి ఆస్వాదాన్ని మనం ఎలా ఆస్వాదించాలి, లేకపోతే ఆ సువాసనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలని ప్రతి ఆదివారం కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ఆల్రెడీ ఆయన నామం గురించే మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈ రెండో మాటని నేను ఎక్కువగా వివరించను, కానీ ఈ మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. 3వ వచనం చూద్దాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. చాలండి. మొదటి మాటకి 3వ వచనం నేను సమాధానం అని ఎందుకు చెప్పానంటే, ఆయన కలగజేసాడు చంద్ర నక్షత్రాలని. ఆయన చేతి పని ఆకాశం. మరొక మాట ఉంది, మరొక చోట ఆయన జ్ఞానము చేత ఆకాశ విశాలమును ఏర్పరచును అని మనం చూస్తున్నాం. గమనించాలి. ఆయన చేతి పని మనం చూస్తున్నటువంటి
భూమి ఆకాశాలు, మనం చూస్తున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు, మనం చూస్తున్నటువంటి పశుపక్షాదులు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి, మన భూమి మీద ఉన్నటువంటి భూచర జంతువులు, జలచర జంతువులు, ఇవన్నీ కూడా ఆయన చేతి పని. ఆయన చేతి పని. అందుకనే ఆయన్ని సృష్టికర్త అని అన్నారు. సృష్టికర్త అంటే దాని అర్థం సృష్టిని సృష్టించినటువంటి వాడు, సృష్టిని తయారు చేసినటువంటి వాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చిన్నపాటి ఫోన్ మనం చూస్తున్నాం. మరి ఈ ఫోన్లో భారతదేశంలో ఉండి అమెరికాలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాం. అంటే ఈ ఫోన్ తయారు చేసినటువంటి వ్యక్తి ఎంత జ్ఞానం కలిగిన వాడని మనం ఊహిస్తూ ఉంటాం. ఎంత జ్ఞానం, ఎంత వివేకం. మరి ట్రైన్ చూసినా, మరి హెలికాప్టర్ చూసినా, మన మానవుని యొక్క చేతి పనులు చూస్తేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మానవునికి ఎంత జ్ఞానం, మానవుడు ఎంత జ్ఞానంతో వీటిని చేశాడు అని. మరి మానవుడు తయారు చేసినటువంటి వాటిని మనం చూసి ఆశ్చర్యపోతున్నాం కదా. మానవుని యొక్క చేతి పనులైనటువంటి సైకిలు, బండి, కారు, హెలికాప్టర్, ఫోను, రకరకాల వీటన్నిటిని మనం చూసి ఆశ్చర్యపోతున్నాం కదా. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. మనిషి తయారు చేసినటువంటి సైకిల్, బండి, కారు, హెలికాప్టరు, విమానం, ట్రైను, ఇవన్నీ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో యాక్సిడెంట్స్ అవుతున్నాయా, అవ్వట్లేదా? అవుతున్నాయి. ఏదో ఒక సమయంలో పాడైపోతున్నాయా, పాడైపోవట్లేదా? పాడైపోతున్నాయి. నేను అంటాను, దేవుడు తన చేత్తో చేసినటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు కానివ్వండి, ఆకాశము కానివ్వండి, భూమి కానివ్వండి, నేటి వరకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా? అవలా. సూర్యుడు దేవుడు చెప్పినట్టుగానే పనిచేస్తున్నాడు. చంద్రుడు దేవుడు చెప్పినట్టుగానే పనిచేస్తున్నాడు. నక్షత్రాల పని నక్షత్రాలదే, భూమి పని భూమిదే. గమనించండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమన్నారు? భూ పరిభ్రమణం అని అన్నారు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం ఒక్క క్షణం గనక ఆగిపోతే సృష్టి విధ్వంసం అయిపోద్ది. సృష్టి యావత్తు కూడా నాశనం అయిపోద్ది, పతనం అయిపోద్ది. నేను అంటాను, మనిషి యొక్క జ్ఞానం గొప్పదా, మరి దేవుని యొక్క జ్ఞానం గొప్పదా? మానవుని యొక్క జ్ఞానమే మనుషుని యొక్క జ్ఞానం గొప్పదే, కానీ దేవుని జ్ఞానం మనుషుని జ్ఞానము కంటే గొప్పదే. కాబట్టి ఈ 3వ వచనంలో ఆయన చేతి పని ఆకాశం, నీవు కలగజేసిన సూర్యచంద్రులు. ఇది మొదటి వచనానికి సమాధానం, ఆన్సర్ అని ఎందుకు అన్నానంటే, మొదటి వచనంలో యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా. ఏంటి ఆయన మహిమ ఎలా కనబడుతుంది మనకి? సూర్యుని చూస్తుంటే ఆయన మహిమ మనకు కనబడట్లేదా? చంద్రుని చూస్తుంటే ఆయన మహిమ మనకు కనబడట్లేదా? ఆకాశాన్ని చూస్తుంటే ఆయన మహిమ మనకు కనబడట్లేదా? ఆయన యొక్క సృష్టిని మనం తేరి చూస్తే ఆయన ప్రభావం, యెహోవా నీ నామం ఎంత ప్రభావము గలది. ఎందుకు దేవుడు ప్రభావము కలిగిన వాడు? ఎందుకు దేవుడు శక్తిమంతుడు? ఎందుకు దేవుడు మహిమాన్వితుడు అంటే, ఆయన చేసిన సృష్టి చూస్తే ఆ సృష్టిని బట్టి మనం దేవుడిని మహిమపరచకుండా ఉండలేం. నేను చెప్పాను, ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నాకు ఒక ఆలోచన, ఇంత మహాసముద్రాన్ని ప్రభువా ఎంత గొప్పగా సృష్టించావు ప్రభువా, దీనికి పొలిమేర ఏర్పరచడం గొప్ప కదా. పిల్ల కాలువలనే ఆనకట్టలు లేకపోతే ఆపలేకపోతున్నారు మనుషులు. ఇంత మహాసముద్రానికి నువ్వు ఎల్లలు వేయకపోతే, నువ్వు సరిహద్దు ఏర్పరచకపోతే ఈ భూమి ఏపాటిది ప్రభు అని సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక క్షణం ప్రభుని స్తుతించకుండా నేను లేను ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి అంత మహాసముద్రాన్ని ఒక సముద్రం దగ్గరే మనం నుంచుని చేస్తే, మరి ఎన్నో మహాసముద్రాలు ఉన్నాయి, ఎన్నో సెలయేర్లు ఉన్నాయి, ఎన్నో ఆదికాండలో మనం చూస్తున్నాం, ఎన్నో నదులు ఉన్నాయి. మరి ఈ నదులను చూస్తే, మరి జల సముద్రాలను చూస్తే, జలచర జంతువులను చూస్తే, భూచర జంతువులను చూస్తే, ప్రతి దాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని యొక్క ప్రభావం మనకు అర్థమైంది. ఈ లైటు మనకి ఎంత ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఈ లైట్లు లేవు, కెరోసిన్ బుడ్లు, ఒక బ్రాందీ సీసాలో కెరోసిన్ నింపుకుని ఒత్తి పెట్టుకుని వెలిగించుకున్న రోజులు, కొవ్వొత్తులు వెలిగించుకున్న రోజులు. మరి ఆ కాలంలో ఈ విద్యుత్ దీపాలు ఎక్కడ ఉన్నాయండి? నేనంటాను, మరి దేవుడు ఇజ్రాయేలీలకు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అంటే, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. పగలు వాళ్ళకి చీకట్లేదు, రాత్రి వాళ్ళకి చీకట్లేదు. అంత గొప్పగా దేవుడు వాళ్ళని నడిపించాడు. అది ఆయన మహిమ, అది ఆయన ప్రభావం. ఇంకా ఒక మాటలో నేనేం చెప్పగలనండి?
దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మొదటి మాటను మనం లోతుగా వెళితే 19వ కీర్తన మొదటి వచనం నుంచి 3 వచనాలు. 19వ కీర్తన మొదటి నుంచి. ఆకాశములు దేవుని మహిమను అదిగో వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, కానీ బోధ చేతని అంట. అసలు చూడండి, ఈ 8వ కీర్తన మొదటి వచ్చిన మాత్రమే నేను వివరిస్తున్నానండి. ఆకాశములు దేవుని మహిమను ఎలా వివరిస్తున్నాయి, అంతే కదా అక్కడ మాట. ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, కనపరచువాడా. ఆకాశములలో దేవుని మహిమ ఎలా కనబడుతుంది అంటే 19వ కీర్తనలో రాయబడింది, ఆకాశములు అంటే దేవుని మహిమను వివరిస్తున్నాయి అంట. ఆకాశం గనక మనం రాత్రి అయితే మనం ఆకాశం వైపు తేరి చూస్తే మనకు కనిపించేవి చంద్ర నక్షత్రాలు కదండి, మెలుకు మెలుకుమంటూ కనిపిస్తూ ఉంటాయి. మనకి కనిపించేటటువంటి చిన్న నక్షత్రాలు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ మనం వాటి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క నక్షత్రం అసలు ఎంత పెద్దదో మన ఊహలకు కూడా మనం దాన్ని వివరించలేం, అంత పెద్దవిగా ఉంటాయి. గెలాక్సీలు, పాలపుంతలు అని మనం చదువుకున్నాం కదండి సైన్స్లో. కొన్ని నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని అంటారంటే, కొన్ని గెలాక్సీలను కలిపి పాలపుంత అని అంటారంటే. ఏమంటే మనకు కనిపించేవి కాదు, అసలు నక్షత్ర మండలం గురించి మనం ఆలోచన చేస్తే, విచారణ చేస్తే మానవునిక జ్ఞానానికి ఏమాత్రం అంతు చిక్కన్నటువంటి విషయం అది. దేవునికి స్తోత్రం కలిగిందా. అసలు వాటి దగ్గరికి వెళ్ళటానికే కొన్ని లక్షల సంవత్సరాలు పడతాయి. ఈ గెలాక్సీని కానివ్వండి, పాలపుంతలు కానీ, వీటిని మనం అసలు చూడటానికే లక్షల సంవత్సరాలు పడతాయి. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. వాటి దగ్గరికి వెళ్ళటానికే మనకి లక్షల సంవత్సరాలు పడతాయి. కాబట్టి గమనించాలి, ఆకాశ నక్షత్రాలు, ఆకాశములు దేవుని మహిమను ఏం వివరిస్తున్నాయి? ఆయన ప్రభావాన్ని వివరిస్తున్నాయి, ఆయన శక్తిని వివరిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు కుదించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. చాలండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఆకాశములలో దేవుని మహిమను కనపరచువాడా. ఏంటి ఆయన మహిమ? ఏంటి ఆయన యొక్క ఆధిపత్యం? ఏంటి ఆయన యొక్క శక్తి? ఏంటి ఆయన యొక్క గొప్పతనం? ఆకాశం ఏ విధంగా వివరిస్తుంది? రాత్రి అయితే మనం పైకి చూస్తాం. ఏమంటే ఒకప్పుడు వేసవకాలం వచ్చిందంటే బయట రోడ్ల మీదే నొలక మంచాలు వేసుకుని చక్కగా చంద్రుడు నక్షత్రాలను చూసుకుంటూ ఆ చల్లని వీచే గాలిల్లో ప్రశాంతంగా ఆ కథలు వింటూ, ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, చక్కగా మాట్లాడుకుంటూ నిద్రలోకి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడైతే ఏసీ రూమ్లు వచ్చేసినాయి అనుకోండి, ఇప్పుడు ఎవరో పైకి చూడట్లా. రాత్రి అయితే ఒకవేళ మనం పైకి చూస్తే, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తే వాటిని చూడడానికే మన జన్మ సరిపోదు. కానీ దేవుడు ఏంటంటే అండి, వీటిని బయలుదేరజేసి, వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడు ఆయననంట. అయ్యి బాబాయ్, 1,00,000 మందికి పేర్లు పెట్టడానికి మన తరం అవుతుందా? ఆ నక్షత్రాలని బయలుదేర చేయటమే కాదు, వాటిని సృష్టించడమే కాదు, వాటిని బయలుదేర చేయటమే కాదు, వాటికి పేర్లు పెట్టి పిలిచేవాడు కూడా ఆయన. ఒక్కటి కూడా విడిచిపెట్టడంట, ఒక్కటి కూడా. మనం ఒక 10 నక్షత్రాలు లెక్క పెట్టేసరికి మన శృతి తప్పిపోద్ది. ఒక 100 నక్షత్రాలు లెక్క పెట్టగలం మనం వరుసగా, ఒక 100. ఆయన పేర్లు పెడతాడంట నక్షత్రాలకి. నక్షత్రం ఏంట్రా, నీ పేరేది? మృగశీర్ష నక్షత్రం, సప్త నక్షత్రం, పలానా నక్షత్రం, ఈ నక్షత్రం, ఆయన పేర్లు పెడితే అవన్నీ అలా వెళ్ళిపోతాయండి. మనుషులను కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. నిన్నగాక మనం ఎక్కడో ప్రార్థన చేస్తుంటే పేరేంటమ్మా అని అడిగి మళ్ళీ ఆ పేరుని పెట్టి ప్రార్థన చేస్తాను. మనుషుల పేర్లు కూడా మర్చిపోతాం మనం, గుర్తుండదు, జ్ఞాపకం ఉండదు.
ఒక 100 మంది పేర్లు మన దృష్టిలో పెట్టుకోలేము మనం. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆకాశములలో దేవుని మహిమను కనపరచువాడ. ఆయన మహిమ, ఆయన గొప్పతనం, ఆయన శక్తి ఏంటంటే నక్షత్రాలను సమూహములుగా పంపించేవాడు ఆయనే, వాటికి పేర్లు పెట్టి పిలిచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే, రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు, దేవుడు అదృశ్యుడై ఉన్నాడు కదా, కొలసి పత్రికలో రాయబడినట్లుగా ఆయన అదృశ్యుడు అని చెప్పబడింది. కొలసి మొదటి పత్రిక 20వ వచనం అనుకుంటా. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, సృష్టింపబడిన సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. ఆలోచించాలి మనం ఒకసారి. కొంతమంది ఏమంటున్నారంటేనండి, ఈ సృష్టి అంటండి తనంతటా తానే ఏర్పడిపోయిందంట. ఒక చిన్న విస్ఫోటనం అయిందంట. అది విస్ఫోటనం చిన్న చిన్న అణువు కలిసి ఒక పెద్ద రాయిగా, లేకపోతే ఒక పెద్ద పదార్థంగా తయారైందంట. అది పేలిందంట. ఆ విస్ఫోటనం పేలినప్పుడు సూర్యుడిగా, చంద్రుడిగా, ఆకాశంగా, భూమిగా, ఇవి కొంతమంది చెప్పే పాఠాలు. నేను వాళ్ళని విమర్శించట్లేదు, కానీ ఏమండి, ఈ లైట్ని సృష్టించింది ఎవరు అంటే థామస్ అల్వా ఎడిసన్ అని అంటాం. ఈ ఫోన్ కనిపెట్టింది ఎవరు? పలానా వ్యక్తి అని చెప్తాం. ఈ వాచ్ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు? పలానా వ్యక్తి, పలానా చైనా ఐటమ్ ఇది అని చెప్తాం. ఈ ఫోన్ లేకపోతే ఈ వాచ్ కి, ఈ ఫ్యాన్ ఏం ఫ్యాను? గంగా సీలింగ్ ఫ్యాన్, ఓ పేరు పెట్టేస్తారు. ఏమంటే పలానా ఫ్యాన్ తుఫాను, లేకపోతే రకరకాలు. దాన్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో దాని మీద వాళ్ళ పేరు ఉంటుంది. ఇంత చిన్న విద్యుత్ దీపాన్ని తయారు చేసిన వ్యక్తి ఉన్నప్పుడు మరి ఇంత మహా ఆకాశాన్ని, భూమిని, సూర్యుడు, చంద్రుడు సృష్టించిన వ్యక్తి లేకుండా ఎలా సృష్టించబడతాయి? ఒక ఆలోచన ఉండాలి కదండి. వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో జగదుత్పత్తి మొదలుకొని ఇదిగో సృష్టింపబడిన వస్తువుల యొక్క వాటిని ఆలోచించడం వలన దేవుడు ఏంటో మనకు అర్థమవుతాడు. అంటే మన వాళ్ళు ఆలోచించట్లా. ఎవరైతే చెప్తా అదే నిజం అనుకుంటున్నారు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. మన పితరులు ఏం చెప్పారు? మంచిదే, పెద్దల మాట సద్దన్న మాట మంచిదే. నేను పెద్దల మాట తృణీకరించమని చెప్పట్లా. ఆ పెద్దలు చెప్పిన మాటలో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు అసత్యం ఉంది, ఎంతవరకు మంచి ఉంది, ఎంతవరకు చెడు ఉంది, ఏమండి అని ఆలోచించాలి కదా. ఇప్పుడు మన పెద్దవాళ్లే కులపిచ్చి కలిగి ఉన్నారు మన హిస్టరీలోకి వెళ్తే. మరి ఇప్పుడు కూడా మనం కులపిచ్చి కలిగి ఉందామా? ఈ మత పిచ్చి కలిగి ఉందామా? మరి కులము, ఈ మతము, తత్వం అనేది మంచిది కాదని నేటి కాలంలో మనందరం ఒకటే, మానవులందరూ ఒకటే, దేవుని చేతిలో మనం చేయబడిన వారమే, మనందరిది ఒకటే కులం, మనందరం దేవుని పిల్లలం అని ఒక జ్ఞానం అయితే ఎలా వస్తుందో ప్రస్తుత కాలంలో, మరి దీని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. భూమిని చూడండి, ఆకాశాన్ని చూడండి, సూర్యుని చూడండి, చంద్రుని చూడండి. ఇవి కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని తరాల తరబడి ఏ విధంగా ఇవి ఉంటున్నాయి. వీటిని సృష్టించినటువంటి వ్యక్తి లేకుండా ఇవి ఎలా సృష్టించబడతాయి? ఒక ఆలోచన మీ హృదయంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని మహిమను మనం కళ్ళారా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. వినాలి, వాక్యం వినాలి. చూడండి, 2వ మాటలకు మనం వెళ్దాం. మొదటి వచనం అయిపోయింది. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గల. మొదటి మాట అయిపోయింది. 2వ మాట చదువుతున్నాను, వినండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మానిపివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇప్పుడు మొదటి వచనం మీకు అర్థమైందండి? మొదటి వచనం మీకు అర్థమైందా? ఏమండి, అర్థమైందా లేదా? ఆయన మహిమను కనపరుస్తున్నాడు ఆకాశములో నుండి. ఆయన ఆకాశములో నుండి ఏ విధంగా ఆయన మహిమ కనబడుతుందో చెప్పాను మీకు. సూర్యచంద్రులు, భూమి, ఇవన్నీ వీటన్నిటిని బట్టి చూస్తే ఆయన మరి నక్షత్రాలకు ఆయన పెట్టిన పేర్లను చూస్తుంటే, ఆయన సృష్టి, ఆయన చేతి పని చూస్తే ఆయన మహిమ మనకు కనిపిస్తుంది. మొదటి వచనం అయిపోయింది. ఈ 2వ వచనాన్ని బట్టి ఈ కీర్తనకి బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే ప్రవచనాత్మక గీతము. ఏంటి చెప్పండి? ప్రవచనాత్మక గీతం. ఈ 2వ వచనం ప్రవచనానుసారమైంది. ఈ 2వ వచనం ఒక ప్రవచనం. ఈ 2వ వచనం ఎక్కడ నెరవేరింది అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త. ఈ 2వ వచనం యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం.
కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, ఎవరో ప్రధాన యాజకులు, శాస్త్రులు కోపపడుతున్నారంట చిన్నపిల్లలు స్తుతులు చెల్లిస్తుంటే. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను, అంటే యేసయ్యను అడిగారన్నమాట. చదువమ్మా. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరన్నడను చదవలేదా అని వారితో చెప్పాను. 8వ అధ్యాయము కీర్తన 2వ వచనంలో ఉన్న మాటను ఎత్తిపెట్టి యేసు ప్రభులు వారికి సమాధానం ఇస్తున్నాడు. ఏమని? మీరు చదవలేదా లేఖనాలు చదవలేదా? గ్రహించలేదా మీరు వాటిని? ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు చదువుతారే కానీ గ్రహించరండి. అన్నీ మాకు తెలుసు అంటారు, కానీ ఆ లేఖనాల ప్రకారంగా వాక్యానుసారంగా జీవించేవాళ్ళు కాదని వీళ్ళు. ఈ శాస్త్రులు, పరిచయాలు అనబడినటువంటి వారిని యేసుప్రభులు వారు వేషధారులు అని అన్నారు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కానీ పాటించరండి. ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కానీ పాటించరు. వీళ్ళు దేవుని యొక్క మహిమను చూసి దేవునికి స్తుతులు చెల్లించాల్సింది వీళ్ళు నోళ్ళు మూసుకుంటే, దేవుడు ఎవరి కళ్ళు తెరిచాడంటే చంటి పిల్లల కళ్ళు తెరిచాడు. చంటి పిల్లల నోట దేవుడు స్తుతి ఉంచాడు. దేవుడు తనకి మహిమ తెచ్చుకుంటున్నాడు. వాళ్ళు మహిమపరచట్లేదు, మహిమపరిచే వాళ్ళని చూసి కోపడుతున్నారు. అర్థమవుతుందండి ఈ మాట? మహిమపరచాల్సింది ఎవరు? యాజకులు, శాస్త్రులు, పెద్దోళ్ళు, అనుభవజ్ఞులు, ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్ర పండితులు. వీళ్ళు దేవుణ్ణి మహిమను కళ్ళారా చూసి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి మహిమపరచాల్సింది. కానీ వీళ్ళు కళ్ళు మూసుకుపోతే, వీళ్ళ హృదయాలు ముండిబారిపోతే, యేసుప్రభులు వారు అక్కడున్న పిల్లలకి దేవుడు కృప ఇచ్చాడు. ఆ పిల్లలంట స్తుతిని ఉంచాడు. ఆ పిల్లల కన్నులు తెరవ చేశాడు. ఆ పిల్లలు, చంటి పిల్లలు యేసుప్రభులు వారు చూస్తే దేవత్వాన్ని వాళ్ళు గుర్తించారు. వాళ్ళకి ఏం తెలుసండి? వాళ్ళకేం తెలియదు, వాక్యం తెలియదు, లేఖనాలు తెలియవు. ఈ ధర్మశాస్త్రోపదేశకులకు అన్నీ తెలుసు, కానీ వీళ్ళు కళ్ళు మూసుకుపోయినాయి కదా. అందుకని యేసుప్రభులు వారు గమనించాలి, చంటి పిల్లల ద్వారా వాళ్ళ నోట స్తుతుల ద్వారా, వాళ్ళ నోట ధ్వనిస్తున్న స్తుతుల ద్వారా దేవుడు మహిమ పొందుకుంటున్నాడు. ఎక్కడైతే దేవునికి మహిమ కలుగుతుందో అక్కడ సాతాను చిందిలేస్తా ఉంటాడండి. ఈ సాతాను వీళ్ళలోకి దూరేసి, యేసుప్రభువా వింటున్నావా, ఈ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో? దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అంటున్నారేంటి? దేవుని పేరట నీకు స్తుతులు చెప్తున్నారేంటి? దేవుడు ఒక్కడే కదా, ఆయన యెహోవాయే కదా. ఇదిగో వీళ్ళు నీకు స్తుతులు చెప్తున్నారేంటి? దావీదు కుమారుడు అంటే నిన్ను దేవునితో పోలుస్తున్నారేంటి? నీకు జైలు పలుకుతున్నారేంటి? నిన్ను ఆరాధిస్తున్నారేంటి? నువ్వు వింటున్నావా? అసలు నీకు అర్థమవుతుందా అంటే తిరిగి ప్రశ్నిస్తున్నాడు యేసుప్రభులు వారు. అసలు మీరు వాక్యం చదవలేదా? లేఖనం చదవలేదా? 8వ కీర్తన 2వ వచనంలో ఏముంది? చంటి పిల్లల యొక్క, బాలుల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసేది అన్న మాట మీరు చదవలేదా? అది నెరవేర్పిది. యేసుప్రభులు వారు ఏమన్నారంటే, యాజకులు, శాస్త్రులు వాళ్ళని చూసి, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి. మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి. ఆయన రాళ్ళకు కూడా స్వరాన్ని ఇవ్వగలడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? ఈ 2వ వచనాన్ని బట్టి బైబిల్ పండితులు ఈ కీర్తనకి ప్రవచనాత్మకమైన కీర్తన అని పేరు పెట్టారు. గమనించాలి. ఇప్పుడు ఈ 2వ వచనం ద్వారా మీకు హిస్టరీ చెప్పాను. ఈ 2వ వచనం ద్వారా ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున. చంటి పిల్లలకి వివేకం కలిగిందంట, చంటి పిల్లలకి జ్ఞానోదయం అయిందంట, చంటి పిల్లలకి దేవుని దర్శనం అయిందంట, చంటి పిల్లలకి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం కలిగిందంట. నేను అంటాను, దేవుని యొద్దకు వచ్చే వాళ్ళు ఎలా అయినా ఎప్పుడైనా ఎలా రావాలంటే దీనత్వంతో ఉండాలి. ఆయన ఎద్దుకు వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలండి? ఒక మాటలో చెప్పాలంటే ఇదిగో చంటి పిల్లలను పోలిన వారే ఉండాలి. ఒకసారి యేసుప్రభులు వారు చంటి పిల్లలను తీసుకుని, ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, మీరు మారు మనసు పొంది తగ్గించుకుని చంటి బిడ్డల వారైతేనే కానీ మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని యేసుప్రభులు వారు చెప్తారు. చంటి పిల్లల యొక్క మనసు కల్మషం లేదండి.
చంటి పిల్లల యొక్క మనసులో ఆ గర్వించేటటువంటి మనసు, అహంకారం, అహంభావం వాళ్ళకు ఉండవండి. గమనించాలి. కానీ ఇక్కడ ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు అనబడే వాళ్ళకి భక్తి గర్వం ఉందండి. ఈ మాట ఎవరు చెప్పారంటే మొగమూరి దేవదాసయ్య గారు అని మనకి తెలుసు కదండి, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. భక్తులలో కూడా పాపముండును, ఆ పాపం భక్తి గర్వం అనే పాపం అన్నారంట ఆయన. భక్తి గర్వం, నేను ఇంత బాగా పాట పాడతాను, నేను ఇంత బాగా వాక్యం చదువుతాను, లేకపోతే నేను ఇంత బాగా పరిచయం చేస్తాను, భక్తి గర్వం. ఈ ప్రధాన యాజకులకి గర్వం ఏంటంటే మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, మాకు ధర్మశాస్త్రం అంత. ఒక దైవజనుడు అన్నాడు, ఎవరైనా యేసుప్రభు దగ్గరికి, బైబిల్ దగ్గరికి వచ్చి నాకంతా తెలుసు అని అంటే గనక నాకేమీ తెలియదు అని తెలుసుకుని వెళ్తాడంట. నాకేమీ తెలియదు అని బైబిల్ దగ్గరికి వస్తే అన్నీ తెలుసుకుని వెళ్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ గమనించాల, ప్రధాన యాజకులు భక్తి గర్వాన్ని చూపిస్తున్నారు. వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. లేఖనాలు చదువుతారు, లేఖనాలను బోధిస్తారు, కానీ లేఖనాలను గ్రహించట్లేదు. వాళ్ళు చదవటం ప్రాముఖ్యం కాదు, గ్రహించటం ప్రాముఖ్యం. వీటిని చదివి గ్రహించువాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఈయన మాటలు విని వాటి ప్రకారం నడుచువారు ధన్యులు. వింటే సరిపోదు, వాటి ప్రకారంగా జీవించాలి. చదివితే సరిపోదు, అసలు దేంటో గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేను అంటాను, తమ్మును తాము నీతిమంతులుగా కనపరుచుకునేటటువంటి వారికి దేవుడు కృప ఇవ్వడండి. అర్థమవుతుందండి. ఎప్పుడు కూడా దేన మనస్కులకు ఆయన కృపిస్తాడంట. వాక్యమే చెప్తుంది కదండి యాకోబు పత్రికలో, అహంకారులను ఆయన ఏం చేస్తాడు? పడద్రోస్తాడు, దీనులకు ఆయన కృపిస్తాడు. ఇక్కడ చంటి పిల్లలు దీన స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళ కళ్ళు తెరవజేశాడు, వాళ్ళ నోట స్తుతిని ఉంచాడు. వాళ్ళ ద్వారా దేవుడు తనకి మహిమ తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మంచిది. తర్వాత మాటలోకి మనం వెళ్ళిపోదాం. ఇంతవరకు ఎన్ని వచనాలు అయిపోయినాయండి? 2 వచనాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు 3వ వచనం, ఆల్రెడీ 3వ వచనం నేను చదివించేశాను. మొదటి మాటకి సమాధానంగా 3వ వచనం చదివించేశాను. ఇప్పుడు 4వ వచనం. ఈ 4వ వచనానికి టైటిల్గా ఏం పెట్టుకోవచ్చు అంటే, నీవు వానిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడెంతటి వాడు. ఊరికి రాసుకోండి, లేకపోతే అక్కడే ఉంది మాట. 4వ వచనం చదవండి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు. చాలు. 4వ కీర్తన 4వ వచనం, 8వ కీర్తన 4వ వచనం పూర్తిగా చదివేసుకున్నాం. ఈ 4వ వచనాన్ని మనం ఏ విధంగా ధ్యానించాలి? భక్తుడు కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నీ చేతి పైన ఆకాశాన్ని చూస్తుంటే, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రాలను చూస్తుంటే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పట్టివాడు అసలు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఉన్న వారిలో ఎవరూ విమానం ఎక్కలా. ఒకవేళ ఎక్కేమే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కేమే అనుకోండి, విమానం గాల్లోకి వెళ్ళింది, మనం విమానంలో కూర్చున్నాం, విమానంలోంచి కిందకు చూసాం. భూమి మీద ఉన్నటువంటి మనుషులు మనకి ఎలా కనిపిస్తారు? సేమలు నలకలుగా కనిపిస్తారు. ఏమండి, కొన్ని కిలోమీటర్లు ఎత్తుకెళ్తేనే విమానంలోంచి మనకు చూస్తే మనకి తర్వాత కనుమ ఏమి శూన్యమైపోద్ది కదా. అసలు మనిషి అన్నవాడు కనిపించడు కదా. ఒకరు కొంచెం ఎత్తులో చూస్తే చేమల్లాగా నలుసుల్లాగా కనిపిస్తారు కదా. ఆకాశముని ఎక్కి చూస్తే ఇంకేం కనిపిస్తుందండి? ఇప్పుడు దేవుడు ఎక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు? ఆయన సింహాసనం ఎక్కడ? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు కదా. ఆకాశము నుండి ఆయన తొంగి చూస్తే ఆయన దృష్టికి మనం ఎంత అల్పులం చెప్పండి. ఎంత అత్యల్పులం, మామూలు అల్పులం కాదు, అత్య అల్పులమైనటువంటి మనల్ని ఆయన చూస్తున్నాడంటే, దృష్టి ఉంచుతున్నాడంటే, నా కను దృష్టి మీ మీద ఉంటుంది, నా మనసు మీ మధ్యన ఉంటుంది, మిమ్మల్ని బట్టి నేను అసహ్యపడను, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు కదా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళం? భక్తుడు ఈ రీతిగా వెళ్ళబుచ్చుతున్నాడు తన అభిప్రాయం. అయ్యా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? మనం ఏ పాటి వాళ్ళం చూద్దాం ఒకసారి. మనం ఏ పాటోళ్ళమో తెలియక, ఏమండి మనం ఏ పాటోళ్ళమో తెలియక ఈ కొద్ది కండలను చూసుకుని, 6 ప్యాక్స్ చూసుకుని, ఏమండి మేడమిద్దలు చూసుకుని, ఈ యొక్క ఎకరాలు పొలాలు, ఆస్తులు పాస్తులు, బంధాలు, రక్త సంబంధాలు ఇవన్నీ చూసుకుని భూమి మీద ఆగం మనం ఎక్కడ కూడా. ఏమండి కీర్తనాకారుడు ఎంత దైవికమైన జ్ఞానంతో ఒక మాట చెప్తున్నాడు. అయ్యా నీవు ఆకాశం నుండి నువ్వు మమ్మల్ని చూస్తే నీ దృష్టికి మేము ఏ పాటి వాళ్ళం అసలు? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. అంటే మనుషుడు ఏ పాటి వాడు? నేను ఏ పాటి వాడినయ్యా?
ఏ పాటిదానన్నయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయ్యా నీ అమ్మా నీ చేతిలోనా నాపై కరుణ చూపుటకు. దేవునికి స్తోత్రం. అది అలా అందుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పాట ఇక్కడి నుంచి వచ్చిందేమో. ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. అయిపోయింది. అక్కడ అయిపోతున్నారు అందరు. ఇంక రారు, ముందు రారా. నా పాపము క్షమించి నా దోషము భరించి దేవునికి మహిమ కలుగునుగా. సరే, తర్వాత నేర్చుకుని పాడుకుందాం. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం. ఎందుకంటే మనం ధ్యానిస్తున్నదే కీర్తన. మాట చెప్పాలి, పాట పాడాలి. పరమగీతం కూడా అంతే. కొంతమందికి అనిపిస్తుంది పరమగీతం చెప్తాను అని ఈ పాస్టర్ గారు ఏకదాటి పాటలు పాడేస్తాను. గీతం అంటే ఏంటండి? పాట. పరమగీతం అంటే ఏంటి? పరలోక సంబంధమైన. ఇక శనివారం ఆదివారం ఈ 2026 అంతా పాటలే పాటలు. దేవునికి స్తోత్రం. పాటల్లో దేవుని ఆరాధన, పాటల్లో దేవుని శక్తిని మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం. జనములు జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. సూక్ష్మంగా ఉన్నాయి కదా, పదాలు కనబడతలేదు అనుకుంటా. మళ్ళీ చూడండి. జనములు అంటే ఏంటండి? జనములు అంటే ఏంటి? మనుషులు. చెప్పండి. జనములు అంటే మనమే. జలాలు కాదు, జనములు అంటే మనమే. జనులు, మనుషులు ఎలా ఉన్నారంటే చేద నుండి జారు బిందువుల వంటి. చేదంటే రక్తం చెయ్యం. స్కూల్లో పాఠాలని చెప్తున్నప్పుడు కూడా అలాగే చేస్తావా? నా వైపు చూడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జనములు చేద నుండి జారు. ఇప్పుడు మనం బావుల దగ్గరికి వెళ్తాం కదండి. బావులు ఇప్పుడు ఎక్కడున్నాయి బావులు? ప్రకాశం గారు నుయ్యి అంటే ఒకప్పుడు వేసకాలం వచ్చిందంటే నీళ్ళు లేక, కాలువ లేక ఈ అడ్డం పడిపోయి ప్రకాశం గారు నూరి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. అక్కడికి వెళ్ళేసరికి అయిపోయాయి. ఊరేదాకా కూర్చునేవాళ్ళం అక్కడ. వినండి, ఇంకా వాక్యం వినండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ చేద వేసిన తర్వాత, నీళ్లు వచ్చిన తర్వాత పైకి మనం లాగుతాం కదా. చేదలో ఉన్న నీళ్లు కాదు, చేదలో నుంచి కొన్ని ఆ నీళ్లు కిందకి పడినప్పుడు ఆ నీళ్లు బిందుల్లాగా పడతాయి కదా, నీటి బిందుల్లాగా. ఆ నీటి బిందుల్లాగా ఉన్నామంట దేవునికి మనం. జనములు ఎలా ఉన్నారంటే చేద నుండి జారు నీటి బిందువుల వంటి వాళ్ళై ఉన్నారు. తర్వాత జనులు త్రాసు మీద ధూళి వంటి. త్రాసు మీద ధూళి మనకు కనిపిస్తుంది? అసలు కనిపించదు. త్రాసు మీద ధూళి వంటి వారంట మనుషులు. తర్వాత ద్వీపములు అంటే, ద్వీపములు అంటే అర్థం ఏంటి? అవి కాదు. ద్వీపములు అంటే దీపాలు కాదు. దీపం వేరు, ద్వీపము వేరు. ద్వీపము మనం సోషల్లో చదువుకున్నాం కదా, 3 వైపుల నీరుండి ఒకవైపు జనసంద్రం ఉండేటటువంటిది వాటిని ద్వీపము అంటారు కదా. అలాంటి ద్వీపముల గురించి. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. ఆయన దృష్టికి, ఇప్పుడు మన దృష్టికి ద్వీపములు మహా విశాలంగా చాలా పెద్దవిగా కనిపిస్తాయి. ఈ భూమి మీద మనుష్య మనుగడ నివాస యోగ్యమైన భూమి కంటే నీరే ఎక్కువ ఉంది, ద్వీపములే ఎక్కువ ఉన్నాయి. అలాంటి ద్వీపములు అంటే నివాస యోగ్యము కాని స్థలం ఈ భూమి మీద ఎక్కువ ఉంది. అలాంటి ద్వీపములే సూక్ష్మ రేణువుల్లో ఉన్నాయంట దేవుని దృష్టికి. మరి మనం ఏ పాటు వాళ్ళం అండి? మనిషి ఏ పాటు వాడు అసలు? తర్వాత మార్చదాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం, ఇదే అధ్యాయం, క్షమించి 40వ అధ్యాయంలోనే 22వ వచనం. 40వ అధ్యాయంలోనే 22వ వచనం. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాను. ఒకడు గుడారమును వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తెరను విప్పడం అంటే, ఇప్పుడు ఇటు చూడండి, ఈ తెర ఉంది కదా, ఈ తెర కట్టేసి ఉంది. ఈ తెరను ఇప్పుడు ముడి అలా ఓపెన్ చేసి దీన్ని ఇప్పితే క్షణంలో పడిపోద్ది.
ఈ తెరను మనం ఒక క్షణంలో ఎలా ఇప్పుతామో ఆకాశాల వైశాల్యం ఆయన చేతిలో అలా ఉందంట. ఈ చిన్న మ్యాట్, ఈ చిన్న తెర మన చేతిలో ఎలా ఉందో ఆకాశం ఆయన చేతిలో అలా ఉంది. దేవునికి స్తోత్రం. పైన మాట ఏంటంటే ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు అంటే మనమే మిడతల వలె కనబడుచున్నారు. ఇప్పుడు మన దృష్టికి మిడత ఎలా ఉంది? పట్టుకుని నలిపేస్తాం, అసలు అవసరం చంపేస్తాం. ఇప్పుడు దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం? మిడతల్లాగానే ఉన్నాం. అది మన యొక్క స్టేటస్. ఎంత గొప్పోడైనా, ఎంత మంచోడైనా, ఎంత చెడ్డోడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత కుబేరుడైనా, కూటికి లేనివాడైనా దేవుని దృష్టికి మిడతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. డబ్బున్నోడైనా మిడతే, డబ్బు లేనివాడైనా మిడతే, 6 అడుగులు ఉన్నవాడైనా మిడతే, 3 అడుగులు ఉన్నవాడైనా ఆయన దృష్టికి మిడతే. మానవుని యొక్క స్థితి చూడండి. ఇక్కడ ఈ 4వ వచనంలో మానవుని యొక్క స్థితి అలాంటిదో వివరిస్తున్నాడు కీర్తనాకారుడు. నా స్టేటస్ ఏమనుకుంటున్నావు అంటారు కొంతమంది మాటల్లో. నువ్వేంటి, నీ జీవితం ఏంటి, నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి అంటారు. కొంతమంది గర్వాంధులు ఉంటారు, కళ్ళు నెత్తుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఒరే బాబు, నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి కోటేశ్వరుడు అయినా, కోట్లకు పడగిప్పిన వాడు అయినా దేవుని దృష్టికి మిడతే, దేవుని దృష్టికి చేద నుండి జారు నీటి బిందువే. ఆ విషయాన్ని మనం గమనించాలి. చూడండి 2వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయంలో అదిగా అసలు దేవుడు తలుచుకుంటే మనం ఎన్నిక చేయబడ్డానికి కారణం ఒక్కటి కూడా లేదంటండి. మనం ఎన్నిక లేని వారం, ఎన్న తగినటువంటి వారం, ఏ విలువ లేనటువంటి వారం, ఏ యోగ్యత లేనటువంటి వారం. ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు అంటే అసలు ఏ విషయం లేదు నిన్ను ఎన్నుకోవడానికి. ఏమండి, దావీదు అంటాడు కదా, అయ్యా ఈ అల్పుని నువ్వు ఎన్నుకోవడానికి నా కుటుంబం ఏ పాటిది అంటాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుండి దేవునితో ప్రార్థన చేస్తాడు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తే, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా కుటుంబం ఏ పాటిది అంటాడు. నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి మనిషి, దేవుని మహిమను గుర్తెరిగినటువంటి మనిషి ఎవరైనా కూడా ఈ లోకంలో తనకున్నటువంటి వాటిని చూసి ఎగిరిగిరి పడ్డావు, నా స్టేటస్ ఇది అని ఎగిరిగిరి పడ్డావు, నేను ఏ పార్టీ ఉన్నాను అంటాడు. ఎంత ఎదిగినా ఒదిగేటటువంటి మనసు కలిగి ఉన్నవాడే సత్తు ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి. ఇంకా మాటలు చెప్పాలంటే కీర్తన 62:9 చూడండి. 62వ కీర్తన 9వ వచనం. మనుషుడు ఏ పార్టీ వాడో చూడండి. 62వ కీర్తన 9వ వచనం. అల్పులైన వారు, అదిగో మనం అల్పులమే కదండి, మనం ఎలా ఉన్నామంటే ఒట్టి ఊపిరి అయి ఉన్నారు. గనులైన వారు అంటే మాయా స్వరూపులు, ఈరోజు ఉంటారు రేపొద్దున మాయమైపోతారు. గనులైన వారు అధికారులు కావచ్చు, ఏమండి, బలాధికారులు కావచ్చు, బలం ఉన్నవాళ్ళు కావచ్చు, మాయా స్వరూపులు ఈరోజు ఉంటారు రేపొద్దున మాయమైపోతారు. మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. మనిషి ఏ పాటి వాడంటే అల్పులు వట్టి ఊపిరి వంటి వారు. ఒక పాట ఉంది కదండి, కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమ్మయే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కాబట్టి ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ రోజున ఒకవేళ మనలో, మన హృదయంలో మనకి తెలియకుండానే గర్వం వచ్చిందేమో, నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా స్టేటస్ ఏంటి, లేకపోతే ఎక్కడైనా ఒక దగ్గర మనం హెచ్చించుకోవటం కానీ మన హృదయంలో ఉంటే, ఈ మాటను బట్టి ఈరోజు మనం తగ్గించుకుందాం. దేవుడంటే మనసు మనకి ఇచ్చును గాక. ఇప్పుడు 5వ వచనం చదవండి. కీర్తన, దేవుని కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, కేడము ధరింపజేసి ఉన్నావు, కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను,
ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించుచున్న వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, నీ నామము భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవునికి స్తోత్రం. 5వ వచనం నుండి ఆఖరి వచనం దాకా చదివించేశాను. ఈ మాటలో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు. కొంచెం కాదు, చాలా తక్కువ అండి. అసలు దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ? ఏమంటే కొంచెము కాదు, చాలా తక్కువనిగా మనం చేయబడ్డాం. కానీ 5వ వచనంలో 2వ మాట, మనం ఎంత అల్పులమైనా, మనం ఎంత ఘనహీనులమైనా, ఎంత బలహీనులమైనా, మానవునికి దేవుడిచ్చిన ఉన్నతమైన స్థితి మనకు అర్థమవుతుంది. ఏంటా ఉన్నతమైన స్థితి అంటే, మహిమా ప్రభావములతో వానికి కిరీటము. ఎవరికి కిరీటం? నరపుత్రుడికి, అంటే నరునికి. ఈ పై వచనాలు చదవబడిన మాటల ప్రకారం. ఈ మిగిలిన వచనాలు మానవుని గురించి కాదు, తర్వాత వివరిస్తాను. ఈ 5వ వచనంలో 2వ మాట, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అంటే మానవుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు ఆదామును సృష్టించాడు. తర్వాత సహకారిగా ఉండటానికి స్త్రీని నియమించాడు. ఆదాము చేతికి కర్ర ఉంది. ఇదిగో ఏదైనా తోట నువ్వేం చేయాలి? సేద్యపరచాలి. ఇదిగో ఈ సృష్టిని నువ్వేం చేయాలి? ఏలాలి. ఒక కిరీటం పెట్టాడు ఆదాముకి. ఆదామా, ఈ భూ ప్రపంచం అంతటికి నువ్వే రాజువి. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి ప్రపంచాన్ని ఏలమని దేవుడు అధికారం ఇచ్చాడు ఆదాముకి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఈ మాటని భౌతికంగా చెప్తాను, ఆత్మీయంగా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఇది ఎక్కడ చూడలా, ఎక్కడ వినలా. తప్పైతే క్షమించండి, మంచిది అనుకుంటే స్వీకరించండి. ఓకేనండి. చదువుతున్నప్పుడు నాకు ఒక గ్రహింపు, ఒక వెలిగింపు వచ్చిందన్నమాట. ఇలా చెప్పొచ్చేమో అని చెప్తున్నాను. యోసేపు కలలో సూర్యచంద్రులు యోసేపుకు నమస్కరిస్తున్నట్టు కలగన్నాడు కదండి. అక్కడ సూర్యచంద్రుల కంటే అర్థం ఎవరు? తల్లిదండ్రులు. ఓకేనా. తర్వాత కొన్ని పనులు అతనికి నమస్కరించినట్టు కనిపిస్తాయి. ఆ పనులకి సాదృశ్యం ఎవరు? అన్నదమ్ములు. ఓకేనా. అంటే ఇప్పుడు సూర్యచంద్రులు అతని కలలో కనిపిస్తే యాకోబు అంటాడు, అంటే నీ తల్లిదండ్రులమైన మేము నీకు నమస్కారం చేస్తామా అంటాడు కదా. అది ఇప్పుడు భూమి ఆకాశాలకి, సూర్యచంద్రులకి, సమస్తానికి ఆదాముని ఏలికగా చేశాడు. నెంబర్ 1, ఈ సృష్టిని మనం ఏలేవారుగా ఉండాలి. ఈ సృష్టిని మనం కాపాడుకోవాలి. భౌతికంగా చెప్తున్నాను. ఈ సృష్టిని కాపాడుకోవలసిన మానవుడు సృష్టిని నాశనం చేస్తున్నాడు. ఈ మాట చెప్పడానికి నేను అనర్హుణ్ణి. ఎందుకు చెప్పనా? నేను కూడా పాలిథిన్ వాడుతున్నాను కాబట్టి, కవర్లు యూజ్ చేస్తున్నాను కాబట్టి అనర్హుణ్ణి మాట చెప్పడానికి. నిజంగా వాస్తవానికి ఒకప్పుడు సంచులతో కూడిన, అంటే కాటన్తో కూడిన సంచులు వచ్చే చూసారా, వాటిని మనందరం యూజ్ చేయగలిగితే, పాలిథిన్ అంటే ఈ కవర్, ఈ క్యారబ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని మనం నిర్మూలించగలిగితే, ప్రభుత్వం వాళ్ళు బ్యాన్ చేస్తారు, వీళ్ళు వాడతారు, ఇక అది కామన్ అయిపోయింది. కానీ మనం ఒక ఇంగిత జ్ఞానంతో మనం వాటిని, ఎందుకంటే ఒక క్యారబ్యాగ్, ఒక కవరు భూమిలో నాశనం అయిపోదండి. ఎన్ని ఏళ్ళైనా అలా ఉంటుందంట. ఇంచుమించు ఒక 300 సంవత్సరాలైనా పట్టిద్దంట ఒక క్యారబ్యాగ్ ఇదైపోవడానికి, భూమిలో కనబడకుండా అవ్వాలంటే. అంత దారుణం. అంటే ఈ పాలిథిన్ వల్లే కావచ్చు, మనుషులు చేస్తున్నటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి పనుల వల్ల ఇదిగో ఓజోన్ పొర కూడా దెబ్బతింటుందంట సృష్టి. ఓజోన్ పొర అంటే సూర్యుని కిరణాలు నేరుగా మన మీద పడకుండా మధ్యలో అడ్డుగా ఉండేదే ఓజోన్ పొర. ఆ ఓజోన్ పొర లేకపోతే సూర్యకిరణాలు నేరుగా మన మీద పడితే మనం బగ్గమై మాడి కాలి బూడిదైపోతాం. సృష్టిని కాపాడవలసినటువంటి మానవుడే సృష్టిని పతనం చేస్తున్నాడు ఈ రోజున. నెంబర్ 1. దీంట్లో ఆత్మీయమైన మాట అంటే చెప్పనా? సూర్యచంద్రులు అంటే ఎవరని చెప్పాను? తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులని కాపాడాలి, తల్లిదండ్రులకు బాధ్యత తీసుకోవాలి. ఇదిగో కుమారులారా, తల్లిదండ్రులు మీరేం చేయాలి? సన్మానించాలి. ఇది ఆత్మీయమైన మాట. ఇది నాకు వచ్చిన మాట. మీరు వాళ్ళని ఏలటం అంటే దాని అర్థం ఏంటంటే బాధ్యత మీరు స్వీకరించాలి. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయారా? దయచేసి ఇదిగో ముదిమి వయసున నీ తల్లిని, నీ తండ్రిని నిర్లక్ష్యం చేయకము అని వాక్యం చెప్తుంది. వాళ్ళు కన్నారు, వాళ్ళు పెంచి పోషించారు. కాబట్టి పెళ్ళైన తర్వాత, భార్య వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నాకు మీరు ఎందుకులేని తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలేసేవాళ్ళు ఉన్నారు, చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు, భయంకరంగా తిట్టి, భయంకరంగా కొట్టి, భయంకరంగా గాయపరిచే వాళ్ళు ఉన్నారు. దేవునికి వాక్యం చెప్తుంది, వాళ్ళు కన్నవారు కాబట్టి వాళ్ళని చూడడము, వాళ్ళ విషయంలో బాధ్యత కలిగి ఉండటం బిడ్డల యొక్క బాధ్యత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మానవునికి ఇచ్చిన ఆధిక్యత. ఇప్పుడు మీరు నేను సృష్టిని ఆలటం పక్కన పెట్టండి, కన్న తల్లిదండ్రులనే చూసుకోలేకపోతాం. ఇక్కడ సృష్టిని ఎక్కడ చూస్తాం మనం? సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం పక్కన పెట్టిన తర్వాత
అప్పుడు ఆదాము ఒక్కడే కాబట్టి ఆదాముకి దేవుడు అట్టి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చినట్టే. ఆత్మీయంగా పోలిస్తే నువ్వు కన్న తల్లిదండ్రుల్ని, కట్టుకున్న భార్య బిడ్డల్ని పోషించి వాళ్ళని సంరక్షిస్తే నువ్వు సృష్టిని ఏలిన వాడితో సమానం. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే నువ్వు ఒక కుటుంబాన్ని నువ్వు పరిపాలించగలిగితే రాజ్యాన్ని పరిపాలించే రాజుతో సమానం. రాజ్య పరిపాలకుడు రాజ్యంలో ఏ విధమైన కష్టాలు లేకుండా రాజ్యం సుభిక్షంగా మంచిగా ఉండాలి అని ఎలా కోరుకుంటాడో, ఒక కుటుంబానికి సంబంధించిన ఒక కొడుకు, ఒక భర్త తన కుటుంబం పట్ల అంత మంచి పరిపాలన చేయవలసినటువంటి వాడై ఉన్నాడు. ఎలా ఉంది ఈ రోజున పరిపాలన? కన్న తల్లిదండ్రుల్ని బ్రతకుండగానే కాటికి పంపించేటటువంటి బిడ్డలు లేరండి ఈ రోజున. దేవునికి స్తోత్రం కలిగినగా. సరే, కొంచెం మనం ముందుకు వెళ్దాం, తర్వాత మాట చదువుకుందాం. 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించుచున్న వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలదు. ఇక్కడ కొన్ని పదాలేమో సర్వసాధారణమైన మనిషికి ఆపాదించడం జరిగింది. ఈ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు అనే మాట మాత్రం మనిషికి కాదు, మనుషు కుమారునికి సంబంధించింది. అంటే యేసు ప్రభులు వారి పాదాల కింద ఉంచడం జరిగింది. దానికి నేను మీకు రెఫరెన్స్లు ఇస్తాను. ఇచ్చే ముందు ఇక్కడ గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించుచున్న వాటినన్నిటినీ దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని మనం ఏలాలి. అవి మనకి అనుగ్రహించబడ్డాయి. అవి మనకి ఆహారంగా అనుగ్రహించబడ్డాయి. ఇదిగో వీటిని చంపుకుని తినండి. అడవి జంతువులు, లేకపోతే భూచర జంతువులు, జలచర జంతువులు, వీటిని దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? ఆహారంగా ఇచ్చాడు, అధికారిగా ఇచ్చాడు, ఏలికగా మనల్ని చేశాడు. అవి మనకి వనరులు, లేకపోతే అవి మానవుని కంటే ఎక్కువ కాదు. మానవుడు ఎంత దౌర్భాగ్యుడంటే, ఈ మాట అందరికి నాకు క్షమించాలి, మానవుడు ఎంత పశుప్రాయుడంటే పశువుల్ని, జంతువుల్ని, జలచర జంతువుల్ని, గొర్రెల్ని, ఎడ్లని నువ్వు ఎర్రా బాబు అని నీ చేతి కింద పెడితే వాటికి పూజ చేస్తున్నాడు మానవుడు. చేస్తున్నాడండి. అహరోను దూడబొమ్మను చేశాడా? యెరొబెయాము దూడబొమ్మలు చేశాడా? ఇశ్రాయేలీయులు నక్షత్రాలకు పూజ చేశారా? చెట్లకు మొక్కారా? అన్నా ఒక 1 మినిట్ అన్న, క్లోజ్. ఎంత భయంకరం అంటే, గొర్రెలు, గొడ్లు, ఎడ్లు ఇవన్నీ దేవుడు మన చేతి కింద పెడితే మన చేత్తో వాటిని అనుభవించాల్సింది పోయి వాటికి మనం పూజించడం ఏంటంటే దౌర్భాగ్యం కాకపోతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా. ఈ మాటను ముగిస్తున్నాను. ఈ ఆఖరి మాటని మనం ఆలోచన చేస్తే, ఆయన పాదముల క్రింద అనే మాటను మనం ఆలోచన చేస్తే తీనవసరం లేదు. ఎబ్రీ పత్రిక 2:8 ప్రకారం, 1 కొరింథీ 15:27 ప్రకారం, ఎఫెసు 1:22 ప్రకారం యేసుక్రీస్తు ప్రభులు వారి పాదముల క్రింద ఏమండి వీటన్నిటిని దేవుడు ఉంచి ఉన్నాడు. ఆఖరి మాట, యెహోవా నీ నామం ఎంత ప్రభావము గలది. ఎందుకు ఆయన నామం ప్రభావం గలదంటే, సూర్యచంద్ర నక్షత్రములను బట్టి, మానవుని చేసిన విధానం బట్టి, అత్యల్పుడైన మానవుని దేవుడు ఎన్నుకున్న విధానం బట్టి, అత్యల్పుడైన మానవునికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, ఇన్ని ప్రత్యేకతలను బట్టి దేవుని నామం ప్రభావం గలది. తలలో అంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, 8వ కీర్తన ద్వారా కొన్ని ప్రత్యేకమైన అంశాలు మీరు మా ముందు ఉంచారు. నిజమే, ఈ సూర్యచంద్ర నక్షత్రములను బట్టి, భూమి ఆకాశములను బట్టి, నీవు చేసిన నరుని బట్టి, నరుని నీవు హెచ్చించిన విధానం బట్టి, నరునికి ఇచ్చిన ఉన్నతమైన స్థితిని బట్టి మేము నీ మహిమను చూడవలసినటువంటి వారమైనా. ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్లే కానీ వాళ్ళు గర్వాంధులయ్యారు కాబట్టి నిన్ను వాళ్ళు స్తుతించలేకపోయారు, నిన్ను మహింపరచలేకపోయారు. చంటి పిల్లల యొక్క నోట స్తుతిని నువ్వు ఉంచావు ప్రభువా. ఈ రోజున ఆ చంటి పిల్లల వల్ల మేము కూడా దీన మనస్సు కలిగి నీ సన్నిధిలో నీ మహిమను కళ్ళారా మేము చూసే భాగ్యం మాకు దయచేయండి. యెహోవా నీ మహిమను ఆకాశంలో కనపరచువాడా. నిజమే, మేము చూడలేకపోతున్నాం ప్రభువా. మా గర్విష్ఠతనాన్ని బట్టి, పాపములను బట్టి మమ్మల్ని మన్నించి క్షమించి వాక్యము ద్వారా మా హృదయాన్ని, మా కన్నులను తెరవచేయమని. మాలో దేన్ని బట్టి అహంకారం, అహంభావం మాలో లేకుండా ఈ సమస్త సృష్టిని మేము ఆలోచించి మేము నిరత్తరమై ఉన్నామని తెలుసుకోవాలి ప్రభువా. మేము ఏ పాటి వాళ్ళం, చాదుండి జారే నీటి బిందువులు వంటి వారు, త్రాసు మీద ధూళి వంటి వారం అని మేము తెలుసుకోవాలి. నీ దృష్టికి మిడతల వంటి వారం అని తెలుసుకోవాలి. అట్టి కృపభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.